మనం దొండకాయతోటి కూర చేసుకుందామండి. దొండకాయ ఉల్లికారం. మనకి మంచి దేశవాళీ దొండకాయలు దొరికాయి. ఇవి పుల్లగా ఉంటాయండి, కొద్దిగా పుల్లగా ఉంటుంది, బాగుంటుంది కర్రీ. అది మనకి హైబ్రిడ్వి పొడుగ్గా ఉంటాయి కానీ అంత రుచిగా ఉండవండి. దాంతో కూడా చేసుకోవచ్చు, దీంతో చేస్తున్న రుచి దానికి రాదు, అది కూడా గ్యారంటీ. సరే, మనం దొండకాయలు కట్ చేసుకుందాము. ఎట్లా కట్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాము. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఉల్లి ముద్ద చేసుకుందామండి. ఈ ఉల్లిపాయకి మనం ఒక అరకిలో దొండకాయలు తీసుకున్నాం కదా, ఒక 200 గ్రాముల ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఒక 4 ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. మిగిలినది మన అన్నంలో దాన్ని సపరేట్గా ఉల్లి ముద్దని కలుపుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక 200 గ్రాముల ఉల్లిపాయలు తీసుకున్నాము, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం కావాలండి, ఒక 6 ఎండుమిరపకాయలు. కారాన్ని బట్టి ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకో 2 ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయని మనం మగ్గించుకోవడం అవంతా నేను ప్రాసెస్ అది చూపెడతాను. ఫస్ట్ ఇది కట్ చేసుకుని ప్రాసెస్ అది చూపెడతా. తర్వాత మనకి ఈ దొండకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే, దొండకాయలు కట్ చేసుకుంటాం, నూనె ఉల్లిపాయ ముద్దకి కావాలి, ప్లస్ కూరకి నూనె కావాలి. ఒక 4 చెంచాల నూనె, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్. మనకి ఉల్లిపాయ ముద్దకి జీలకర్ర కావాలి, ఇక్కడ జీలకర్ర కావాలి. 1 పావు టేబుల్ స్పూను ఇంగువ, శనగపప్పు 1 1/2 టేబుల్ స్పూను, ఉప్పు 1 టేబుల్ స్పూన్ అంత పడుతుందండి. మనం ఉల్లిపాయ ముద్దలో కూడా మనం ఉప్పు వేసుకుంటాము. రెండింటిని కలిపి చూసుకోండి మీరు ఉప్పు ఎంత పడుతుంది. నేను 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుంటాను, 1 పావు టేబుల్ స్పూను పసుపు. ఇవి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ మనం ఉల్లిపాయ ముద్ద చేసుకుందాం. ఫస్ట్ ఇదైతే కట్ చేసుకుందామండి. నేను కట్ చేయడం అది ఇప్పుడే చూపెడతాను. చూపెట్టిన తర్వాత ఏం చేయాలి అన్నది మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము, రండి. ఈ విధంగా దొండకాయని తీసుకొని కాయగానే చేసుకుందామండి, బాగుంటుంది. ముక్కలు తరగడం కంటే ముక్కలు తరిగి చేయొచ్చు, కానీ కాయగా చేసుకుంటే దాని సాధారణంగా రుచే వేరుంటుంది, బాగుంటుంది. ఇట్లా 2-3 చోట్ల మీరు ఘాట్లు పెట్టుకోండి. లేతగా ఉన్నాయండి కాయలు, ఇవి మ్యాక్సిమం లేతగా ఉన్నాయి. పండు 1-2 ఉంటే కనుక తీసేయండి, పచ్చడి చేసుకుందాం. మనం పచ్చడి ఎలా చేయాలో మన వీడియోలో మనం ఆల్రెడీ చేసాము, దొండకాయ పచ్చడి చూడండి. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. రైట్, ఇట్లా కట్ చేసుకుందాము. కట్ చేసుకుని ఏం చేద్దామంటే దీన్ని కుక్కర్లో 1 విజిల్ రానియండి. 2వ విజిల్ రాకముందు ఆర్పేసేయండి. ఉప్పును కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టండి. కుక్కర్లో 1 విజిల్ రానియండి, 2వ విజిల్ వచ్చే ముందు ఆర్పేయండి. ఆ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టండి. మనం చెంచా ఉప్పే తీసుకుంటాం, అదే ఉప్పు అన్నిటిలో అడ్జస్ట్ చేయాలి. అలాగే నేను ఇవి కట్ చేస్తాను, మొత్తం అన్ని కట్ చేసుకుంటాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. ఉల్లిపాయను కూడా కట్ చేసుకుందాం, 1 నిమిషం. ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుందాం. మనకి ఈవెన్గా ముక్కలు రావాలని ఏం లేదండి, సమానంగా వస్తే ఒకసారి వేగుతాయి. మనం వేయించుకుని దీన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి షేప్ పర్ఫెక్ట్గా అదే షేప్లో రావాలని లేదు. కట్ చేసుకుందాం. ఉల్లిపాయని కట్ చేసుకొని దీన్ని మనం ఒక్కసారి మగ్గించుకోవాలండి, నూనెలో వేసండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి ఈ దొండకాయ ఉల్లికారం కూరలో ఇంపార్టెంట్ అండి ఉల్లికారం అండి. దీని టేస్ట్ బాగుంటే ఆటోమేటిక్గా కూర టేస్ట్ బాగుంటుంది. దీన్ని చేసుకోవడం కొద్దిగా మనం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే కూర అద్భుతంగా వస్తుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే ఉల్లిపాయలు వేసేసుకుందాం. సగం ఉల్లిపాయలు తీసుకుందాం, సగం కంటే తక్కువ తీసుకున్న దాంట్లో పసుపు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవి వేసేద్దాం. వేసేసి మెత్తగా గ్రైండ్ చేద్దామండి. మిగతా సగం ఉంది కదా, వాటిని కొద్దిగా గరగరగా గ్రైండ్ చేసుకుందాం. 1 నిమిషం నేను మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడే వస్తుంది. అంటే కొద్దిగా ఉప్పు కూడా తగిలిద్దాం. నూనె వేడెక్కింది. వేడెక్కగానే కొద్దిగా పసుపు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసాము. ఎండుమిర్చి వేసాం. ఎండుమిర్చి మనం ఇక్కడ పక్కన ఉల్లిపాయ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కూడా ఎండుమిర్చి వేసి వేయించాం. మనం బరగ్గా వేయించుకుని పెట్టుకున్నాం. మనం బరగ్గా వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని వేసేద్దాం.
ఇది ఎర్రగా ఉన్నది ఏంటంటే ఫస్ట్ మనం మెత్తగా రుబ్బుకున్నది గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ. దీంట్లో మనం చింతపండు ఇప్పుడు వేసుకుందాం. పైనుంచి చింతపండు గుజ్జుని నిమ్మకాయ అంతా తీసి పెట్టుకోమన్నా కదా, దాన్ని వేద్దాము. ఇది ఎర్రగా వస్తుందండి. ఎర్రగా ఉంటేనే కూర రంగు కూడా ఎర్రగా ఉంటుంది. జబర్దస్త్, చూడడానికి కలర్ బాగుంటుంది, అది బాగుంటుంది. కొద్దిగా వేగనిద్దాం, ఒక్క నిమిషం వేగనిద్దాం. ఉప్పు అది నేను అక్కడ వేసాను గ్రైండ్ చేసేటప్పుడు. మిగతా ఉప్పు అది మనం కూరలో వేసుకుందాం. బరగ్గా మీకు ముక్కలు కనిపిస్తుంది, బరగ్గా ఉంటే పంట కింద తగులుతూ బాగుంటుందండి అది. మనకి కొద్దిగా వేగుతుంది కదా, ఈ టైంలో చింతపండు రసం వేసేసుకుందాం. చింతపండు రసం వేసాము, ఒక 2 నిమిషాలు మనకు మంచిగా చక్కగా మగ్గింది. చింతపండు రసం వేసాం కాబట్టి ఈ కర్రీ మనకి ఒక 2-3 అవర్స్ ముందర చేసుకుంటే చింతపండు ఊరి బాగుంటుందండి. కాబట్టి ఒక 2-3 గంటల ముందర చేసుకుంటే, తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి దొండకాయని మనం 4 పక్షాలుగా తరుక్కోలేదు, ఘాటు పెట్టి వదిలిపెట్టాం. ఇది దొండకాయ లోపలికి ఈ మసాలా పోదు, ముక్కని పట్టుకుంటుంది, అద్భుతంగా ఉంటుందండి. అద్భుతంగా చాలా బాగుంటుంది. కలరు అది మనం ఇప్పుడు చేస్తాం కదా, ఒక 2 నిమిషాల్లో మీకు చూపెడతాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఉల్లిపాయ మొత్తం మెత్తగా మగ్గనవసరం లేదు, ఎందుకంటే ఇది మళ్ళీ కూరతో పాటు దొండకాయతో పాటు మగ్గుతుంది కాబట్టి మొత్తం మెత్తగా మనకి మగ్గనవసరం లేదు. ఒకవేళ మొత్తం మగ్గితే కనుక మనకి దాన్ని అన్నంలో ఉట్టిగా కలుపుకుని తినచ్చండి. ఇది ఎక్కువైంది అనుకోండి, మనకి ఇంతే అవసరం పడ్డది కూరకి. ఈ సగాన్ని ఏం చేసుకుందాం అంటే మంచిగా వేయించుకుందాం. ఇంకొద్దిసేపు వేయించుకుంటే అన్నంలో కలుపుకుని తినచ్చు. రైట్, ఒక్క నిమిషం నేను దొండకాయతో కలిపేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ అది చూద్దాం. దొండకాయలు ఉడకబెట్టేసుకున్నాం. ఇది 4 పక్షాలు చేయలేదు, మళ్ళీ చెప్తున్నాను. దీనికి మనకి ఇట్లా కట్ చేసుకున్నాం. ఉల్లిపాయ ముద్ద రెడీగా ఉంది. దొండకాయలని మనం ఉడకబెట్టినటువంటి నీళ్ళని పారబోయలేదు, పక్కన పెట్టుకున్నాము. ఒకవేళ గట్టిగా అయితే కనుక నీళ్లు పోసుకొని కొద్దిగా లూజ్ చేసుకోవడానికి మనం నీళ్ళని వాడుకుందాం. ఇది అవసరం ఉంటుందా లేదా అని ముందర తెలుసు. నీళ్ళతో పారబోయకండి, నీళ్ళతోటి మీరు పులుసు చారు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. రైట్, ఒక్క నిమిషం నేను పొయ్యి అంటించేసి మూకుడు పోప వేసుకుని కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నూనె ఆగిపోయింది. ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాం. ఒక్క నిమిషం ఎర్రబడుతుంది. ఎర్రబడే టైంలో ఏం చేద్దాము, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసేసుకుందాం. ఉప్పు కూడా రెడీగా పెట్టుకుందాం. ఉప్పు కూడా చెప్పే కదా, ఒక టేబుల్ స్పూన్ అని. అయితే మీరు ఈ కర్రీ ఉంది కదా, దొండకాయ కూర ఒక 2-3 గంటల ముందర చేసుకోండి. లేదు కుదరలేదు అంటే కనీసం ఉల్లిపాయ ఉంది కదా మసాలా, దాన్ని ఒక 2-3 గంటల ముందర చేసుకోండి. లేదు ముందు రోజు చేసుకోండి, ఊరి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీకు జర్నీస్కి దానికి కూడా ఆ ఉల్లిపాయ ఒక 2 రోజులు నిల్వ ఉంటుందండి. అది కూర కూడా ఒక 2 పూటలు తినచ్చు జర్నీస్లో దాంట్లో. రైట్, ఒక్క నిమిషం నేను ఇప్పుడు పసుపును ఇంగువ వేసుకుందాం. వేసేసి ముక్కలు వేసేసుకుందాం. ఒక్కటే సెకండ్. పోపు వేగిపోయింది, దొండకాయ ముక్కలు వేసుకున్నాం. ఉప్పు వేసుకోలేదు, మనం ఒక చెంచా అనుకున్నాం కదా, ఆ చెంచా అది పక్కన అట్లనే ఉంది. దీంట్లో ఉడకబెట్టుకోవడానికి వేసుకున్నాము. ఉల్లిపాయ ముద్దలో వేసుకున్నాం. మిగతా దీని పార్ట్ అట్లనే పక్కన ఉంది, వేసుకుందాం. ఒక్క నిమిషం మంచి కలిపేసుకొని పోపు కింద మీద అన్ని ముక్కలకి నూనె అంటేటట్టుగా కలుపుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఒక నిమిషం వదిలిపెట్టాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పు వేసేసుకుందాం. దాని మందం ఉప్పు దానికి ఉంది కదా, అది వేసేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మంచిగా కలుపుకొని కొద్దిగా నీళ్లు, మనం దొండకాయలు ఉడకబెట్టుకున్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని దీని మీద వేసి ఒక్క నిమిషం మూత పెట్టి వదిలిపెడదాం. ముక్కలకి ఉల్లిపాయ అంటుకునేటట్టుగా మనం చక్కగా కలిపేసుకున్నాం అంతా. కలుపుకొని ఇప్పుడు ఏం చేద్దాము, నీళ్ళు ఉన్నాయి కదా, దొండకాయలు ఉడకబెట్టినటువంటి నీళ్లు, ఆ నీళ్లు కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. మనం ఇందాక చెప్పా కదా నేను, కూరతో పాటు ఉల్లిపాయ మగ్గుతుంది ఒక 2 నిమిషాలు, అందుకనే మొత్తం వేయించుకోలేదు. దాన్ని మూత పెట్టి ఒక్క 3-4 నిమిషాలు వదిలిపెడదాము. తర్వాత స్టెప్కి వెళ్దాం. మూత పెట్టి 2 నిమిషాలు వదిలిపెట్టాము, చక్కగా మగ్గిపోయిందండి. మనకి కుక్కర్లో పెడితే ఇదే సౌలభ్యం అండి. ఒక విజిల్ పెడితే తొందరగా అయిపోతుంది కర్రీ.
రైట్, నేను ఇప్పుడు దింపేసుకుందామండి. అయితే మీరు ఇది జర్నీస్గా చెప్పే కదా, నీళ్లు తగిలితే పాడవుతుందండి. నీళ్లు తగలకుండా జాగ్రత్త పడండి. నీటి పొట్టు తగిలిందంటే మన వాసన అది వస్తుంది. రైట్, ఒక్క నిమిషం దింపేసుకుందాం. మనకి దొండకాయ ఉల్లిపాయ కారం కూర పూర్తయింది. దొండకాయని యాసిడ్స్గా తినేయచ్చండి. వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. అన్నానికి చపాతీకి బాగా సూట్ అయ్యే ఐటమ్ అండి. రుచి మటుకు అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.